గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకరు గ్రామంలోని దివంగత కాంగ్రెస్ నాయకుడు జక్కా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను వంగవీటి రాధ మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య పరామర్శించారు। ఈ సందర్భంగా కిలారి రోషయ్య మాట్లాడుతూ గత ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓటమి పాలైనప్పటికీ నాయకులకు జ్ఞానోదయం కాలేదని అన్నారు। ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు పదే పదే సాయి కృష్ణ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు। పక్కన దూరంగా ఉండండి వాళ్ళు దూరంగా ఉండండి వాళ్ళు బాగున్నారా? నమస్తే సార్। అంటే ఇవాళ అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్య గొంతు నొక్కేస్తున్నారు, వైసీపీ న్యాయ విభాగం వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని ఒక లెంతీ మెసేజ్ ఇచ్చారు। ఒక జనసేన నాయకుడిగా చిన్నది ఈరోజు ఏదైతే రాంబాబు మాట్లాడుతూ ఉన్నారో అసలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికైనా సరే వాళ్ళు నెవరేసుకున్నారా అని అడుగుతా ఉన్నా। ఇప్పటికి కూడా జ్ఞానోదయం కలగలేదనేది వాళ్ళు మాటలతో స్పష్టంగా అర్థమవుతుంది। వాళ్ళు నోరు బారేసుకొని చండాలంగా మాట్లాడటం వల్లే ప్రజల్లో అసహించుకొనే వాళ్ళు 11 స్థానాలకు తీసుకొచ్చారనేది ఈరోజు అందరూ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే। అయినా కూడా మరీ అంటే ఏంటంటే వాళ్ళు పదే మాట్లాడితే అది నిజమైతే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికి కూడా ఏదైతే విజయవాడ సాయికృష్ణ హత్య కేసులో కూడా అదే జరుగుతూ ఉంది। అంటే ప్రభుత్వం మీద ఒక బురదయ్యాలనే తాపత్రయంతో పదే ఆ ఇష్యూని తీసుకురావడం, ఎక్కడ ఏదేదో జరిగిపోయింది అక్కడ వాస్తవంగా ముఖ్యమంత్రి గారు లేదా ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ అమ్మగారిని పిలవడం జరిగింది, తగిన న్యాయం చేస్తా అన్నారు, సిఐని అరెస్ట్ చేపిస్తా అన్నారు, అరెస్ట్ చేయించారు, దానికి ఒక సిట్ వేశారు, దాని మీద జరుగుతూ ఉంది। ఇంకా పూర్తిగా రిపోర్ట్ రాకముందే ఈ లోపలే వీళ్ళు అనవసరంగా రప్చర్ చేయటం అంటే వాళ్ళు ఏంటంటే ఒక అబద్ధాలని పదే మాట్లాడటం ఒక అలవాటుగా ఉంది। రాంబాబు సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ఎందుకంటే రాంబాబు గారు ఏ విధంగా మాట్లాడారో గతంలో అధికారులు ఉన్నప్పుడు ఆ పర్యావసనం ఆ పార్టీ అనుభవించింది। ఒక రాంబాబే కాదు, చాలా మంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు ఏదైతే కుల రాజకీయాలను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది। ఒక కులాన్ని రోడ్డు మీద పడేశారు, ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు। రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి, వైసీపీ ప్రభుత్వం ఈ కులాన్ని ఎందుకు వైసీపీ పార్టీ ఈ కులాన్ని ఎందుకు ఎంచుకుంది అంటే జనసేన పార్టీ మీద బురదయ్యాలి, జనసేన పార్టీ మీద కులముద్ర వేయాలి అని కుల రాజకీయం చేసి ఆ కులాన్ని రోడ్డు మీద పడేసింది। వాళ్ళ కులం అంతా బాధపడుతుంది, అదే నలుగురు మనం నవ్వులు పాలయ్యామని వాళ్ళు చేసిన పని అది। ఇంకా కూడా సిగ్గు రాకుండా ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతకే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు, వాళ్ళ విజ్ఞతకే వాళ్ళు వదిలేశాం।